రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. రూపాయి బిళ్ళతో మనం ఈ పరిహారం చేయటం వల్ల మన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా పోతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట. ఒక రూపాయి ఏంటంటే మన జీవితాన్ని మార్చేస్తుంది, మనకుండే ఇబ్బందిని తీసేస్తుంది. రూపాయి ఏంటంటే చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయటం వల్ల మనం మంచి ఫలితాలను కూడా పొందుతామన్నమాట. చాలా వరకు కూడా చెప్పాలంటే మానవ జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఉంటూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి మన జీవితంలో నుంచి వెళ్ళిపోతాయండి. మనకుండే ఎటువంటి సమస్య అయినా సరేనండి, ఆ సమస్యకు మనకు పరిష్కారం లభించాలన్నా, సమస్య నుంచి మనం బయటపడాలన్నా సరే ఖచ్చితంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అయితే ఆదివారం పూట చేయండి. ఒక రూపాయి ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. రూపాయి ఏంటంటే అతీత శక్తివంతమైనది. కాబట్టి రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు 99% మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తాయి అనమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు ఆదివారం కదా, అయితే ఆదివారం చాలామంది కూడా అండి కొన్ని నియమాలను అసలు కూడా పాటించరు. అలా పాటించక ఏంటంటే కనుక ఇబ్బందులు పడుతూ ఉంటారండి. దరిద్రాలను మీరే కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఆదివారం ఖచ్చితంగా సూర్యభగవానుడిని పూజించండి. అంటే పూజించడం అంటే ఆడంబరంగా కాకుండా నార్మల్గా ఏంటంటే కనుక సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవటం, నీటిని సమర్పించటం. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేసేటప్పుడు అండి మన జీవితంలో మనకు కుజదోషాలు ఉండి వివాహాలు జరగక ఇబ్బంది పడేవారు నీళ్ళల్లో ఏంటంటే కనుక ఒక చెంబడి నీటిని తీసుకొని చిటికడంత పసుపుని వేసేసి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే ఖచ్చితంగా కుజదోషము అలానే కాకుండా వివాహ సమస్యలు తొలగిపోతాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెంబడి నీటిలో కుంకుమను పోసి అంటే ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే అదృష్టం పట్టి విపరీతంగా ధనం వస్తుందని చెప్పొచ్చు. శత్రు నివారణకు కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా నీళ్ళల్లో కొద్దిగా నల్ల నువ్వులు వేసేసి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే శత్రు నివారణ జరుగుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యకు పరిష్కారం అనేది లభించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక రేపు ఖచ్చితంగా అండి ఏం చేసినా చేయకపోయినా కనీసం ఒక సూర్య నమస్కారం అయినా సరే చేసుకోండి. సూర్యుడు అంటే కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే ఆదివారం పూట అండి ఈ పరిహారం చేయండి. ఇది కేవలం రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయాలి. అలాంటప్పుడే అధికంగా ఫలితాలు ఉంటాయన్నమాట. మన జీవితంలో మనం కొన్నిసార్లు ఏంటంటే భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటాము, భరించలేని బాధల్ని మనం పడుతూ ఉంటాము. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎందుకు ఈ కష్టాలు బాధలని మనం ఏంటంటే కనుక మనలోనే మనం ఆలోచించుకొని కుంగి కృషించిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్లకు కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఎంతటి కష్టమైన నష్టమైన తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆదివారం పూట ఈ పరిహారం చేయాలి. ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయి. ఇది చాలా ప్రాచీనమైన పరిహారం అనమాట. అంటే చాలా పురాతనమైన పరిహారం అండి. చాలా వరకు కూడా ఇప్పటికి కూడా ఇది ఆచరణలో ఉంది, చాలా మంది చేస్తారు. కొంతమందికి అసలు దీని గురించి తెలియకపోవచ్చు. కాబట్టి ఏం చేయండి అంటే రాత్రికి పడుకునేటప్పుడు అండి తిన్న తర్వాత మన పనులన్నీ కూడా అయిపోతాయి కదండి. అయిపోయిన తర్వాత ఏంటంటే రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ఇక్కడ ఇది గమనించుకోండి, మనం ఏంటంటే పరిహారం చేసి వాకింగ్లు చేయటం, జాగింగ్లు చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఫోన్లు టీవీలు చూడటం ఇలాంటివి చేయకూడదు. మనం పడుకుంటున్నాం, మన పనులన్నీ కూడా అయిపోయాయి, తిన్నాము, అన్ని ఫోన్లు చూడటం ఇదంతా కూడా అయిపోయింది, ఇంకా నిద్ర వస్తుంది, ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాల్లో పడుకుంటాం అన్నప్పుడు ఈ పరిహారం చేసేసి పడుకోండి. అలాంటప్పుడు ఏంటంటే అధికంగా ఫలితం వస్తుంది. అలాంటప్పుడు అధికంగా ఫలితాలనైతే మీరు పొందుతారని చెప్పొచ్చు. అయితే ఒక రూపాయి బిల్లును తీసుకోండి. అంటే రూపాయి బిల్లును మాత్రమే తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో మళ్ళీ 2 రూపాయలు 5 రూపాయలు తీసుకోకండి. రూపాయి బిల్లును తీసుకొని ఏంటంటే ఆడవారైతే కుడి చేతులు, మగవారైతే ఎడమ చేతులు పట్టుకోవాలి. అలా పట్టేసుకున్న తర్వాత మీకుండే కష్టము, బాధ, ఇబ్బంది ఇదంతా కూడా చెప్పుకోవాలండి. రూపాయి బిల్లు ఏంటంటే కనుక డబ్బు కదండి, మనం చెప్పేదంతా కూడా తీసేసుకుంటుంది అనమాట. అది చెడు తీసేసుకుంటుంది, అలానే కాకుండా మనలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేసుకుంటుంది. ఇంకా చెప్పేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇలా రూపాయి బిల్లకు చెప్తాం కదా, చెప్పిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 5 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. మనకుండే కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలానే కాకుండా కొన్నిసార్లు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది. ఎలాగో ఏ రకంగా ఏంటంటే కనుక గ్రహాల అనుకూలత ఉండదు, మనకి ఏంటంటే దైవానుగ్రహం ఉండకనే కదా ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకే
ఇలా ధన సమస్య పోవాలన్నా, జీవితం మారి మంచి జరగాలన్నా సరేనండి, డబ్బుతో ఈ పరిహారం అయితే చేసుకోండి. రూపాయి బిళ్ళ లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి, ఒక రూపాయితో చేసుకుంటే మనకుండే కొన్ని రకాల కష్టాలు పోతాయి. ఇప్పుడు 99% ఏంటంటే ఫలితం వస్తుందని చెప్పాం కదా, ఒకసారి చేస్తే మీకే తెలిసిపోతుందనమాట అండి. అందుకే ఇలా రూపాయి బిళ్ళతో పరిహారం చేసేసి దిండు కింద పెట్టి పడుకొని, తెల్లారి లేచిన తర్వాత సోమవారం ఉంటుంది కదా, ఆ రోజు ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళని పేదవారికి ఎవరికైనా సరే దానం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అంటే మన వల్ల వాళ్లకు చెడేం జరగదు, కాకపోతే ఏంటంటే గనక మన సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది. మార్పుని మనమే మన కళ్ళతో చూసేసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించండి. ఈ పరిహారం ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎక్కువగా రిజల్ట్ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదో చేశామంటే చేశాములే అనుకుంటే మాత్రం ఫలితం అనేది అంతగా రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక రూపాయి ఏంటంటే గనక పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అనమాట. మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు అనుభవిస్తున్నా సరే, వాటి నుంచి మనం బయటపడటానికి రూపాయి అండి. ఎందుకంటే రూపాయి లేకపోతే మన మనుగడే ఉండదండి. ఆ రూపాయితోనే కదా మనం బ్రతుకుతున్నాం. లక్షలో రూపాయి తగ్గినట్టే, 10 రూపాయల రూపాయి తగ్గినట్టే. రూపాయికి చాలా విలువ ఇవ్వబడుతుంది, రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలానే కాకుండా ఏంటంటే గనక రూపాయి భగవంతుడి యొక్క రూపంగా భావిస్తాడు, లక్ష్మీదేవి యొక్క రూపంగా పరిగణించబడుతుంది. అందుకే రూపాయి ఏంటంటే గనక కష్టాన్ని నష్టాన్ని ధన సమస్యను తీసేసి ధన ద్వారాలను తెరిపించి సమస్యల్ని దూరం చేసి ఏంటంటే గనక మంచి ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఒకటే ఆదివారానికి ఫలితం ఏం రాదు, 1కి 2 సార్లు చేయండి. 9 ఆదివారాలు కానీ 5 ఆదివారాలు కానీ ఇలా ఏంటంటే కనుక చేస్తుంటే మనం ఫలితాలను పొందుతూ ఉంటాము. చేసే కొద్దీ ఫలితం ఏంటంటే కనుక మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, జరుగుతుంది. ఫలితం వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఫలితం వస్తుంది. రాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి, సీక్రెట్గా చేసుకోండి. సీక్రెట్గా ఏంటంటే కనుక ఇలా మీరు చేసేసి ఫలితం అనేది పొందండి. చిన్న చిన్నగా ఏంటంటే కనుక మెల్లిగా మీ కష్టాలు మీ బాధలు పోయే అవకాశం అయితే ఉంటుంది. ఆదివారం పూట చేసుకునే పరిహారం, ఆదివారం ఇలాంటి పరిహారాలు చేస్తే అవి ఖచ్చితంగా పనిచేస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఆచరించేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఆదివారం రోజున ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకుని కాలిస్తే అనేక రకాల కోరికల నుంచి మీరు బయటపడతారు. మీ జీవితంలో ఉండే కోరికలు తీరాలంటే ఈ ఆకుని ఖచ్చితంగా కాల్చాలి. అయితే ఈ ఆకు ఏంటంటే కనుక బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకు అతీత శక్తివంతమైన ఆకండి. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. బిర్యానీ ఆకు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుంది. మన కోరికలు ఏంటంటే కొన్నిసార్లు తీరవన్నమాట. కోరికలు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఈ ఆకుని కాల్చడం వల్ల ఏంటంటే ఎంతటి పెద్ద కోరికైనా సరేనండి, అంటే పెద్దదనే కాదు చిన్నదనే కాదండి, ఏ కోరికైనా సరే మీకుంది తీరట్లేదు అనుకునేవారు తప్పక చేయాల్సిన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకుకు చాలా పవర్ ఉంటుందండి. బిర్యానీ ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తాయి అనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయని చెప్పొచ్చు. అందుకే ఒకటే బిర్యానీ ఆకు తీసుకోండి. అలా బిర్యానీ ఆకుని తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేయండి. బిర్యానీ ఆకు అంటే చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట. బిర్యానీ ఆకు అనేది ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహాన్ని తీసుకుని ఉంటుంది కాబట్టి దాంట్లో చాలా పవర్ ఉంటుంది. అన్ని ఆకుల కంటే కూడా బిర్యానీ ఆకుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, అంటే నార్మల్గా మునులు ఋషులు సాధువులు కావచ్చు, బిర్యానీ ఆకుతో ఏంటంటే కనుక పరిహారం చేసేసి ఫలితాలను పొందుతారు. అందుకే వాళ్లకు తొందరగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, వాళ్ళు కుబీరులు అవుతారని చెప్పొచ్చు. అందుకే మరి మీరు కూడా మీ జీవితంలో ఈ కోరిక ఖచ్చితంగా తీరాలండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందండి. అంటే ఒకసారి చేసాం కొంచెం మార్పు వచ్చిందండి అంటే రెండోసారి కూడా చేయొచ్చు. ఇది ఆదివారమే చేయాలని రూల్ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చండి. ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట. ఎప్పుడు చేసినా కానీ మీరు ఏంటంటే కనుక రిజల్ట్ని చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకోండి, తీసేసుకుని ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. అయితే ఇక్కడ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, బిర్యానీ ఆకుని తీసుకుంటారు కదా, దానిపైన చినిగి ఉండటం కానీ చిల్లులు ఉండటం కానీ కొంచెం డ్యామేజ్ ఉండటం కానీ ఇలా ఉంటే పరిహారం అనేది పనిచేయదనమాట, పెద్దగా ఫలితం అనేది రాదు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి కదా. అందుకే నీట్గా ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేకుండా నీట్గా ఆకు ఉండాలి, చక్కగా ఉండాలన్నమాట. అలా ఉండే ఆకుని తీసుకొని ఇంకా తర్వాత దాని మీద మీ కోరిక రాసేసి ఇంకా అనంతరం ఏంటంటే మంచి జరగాలని చెప్పుకొని ఆ తర్వాత దాన్ని కాల్చేయండి. ఇలా కాలిస్తే ఏమవుతుందంటే మీ కోరిక తప్పనిసరిగా తీరుతుంది. ఒక కోరిక ఉంటే ఒక ఆకు మీద రాయండి, 2 కోరికలు ఉంటే 2 ఆకుల మీద రాయండి. కానీ 10 కోరికలు ఉన్నాయని 10 ఆకుల మీద అయితే రాయకండి. 2 ఆకులు చాలండి, అంతకు మించి మనం పెద్దగా తీసుకోకూడదు. అలా అని ఒక్కటే
ఒకటే ఆకులో 2 కోరికలు రాయకూడదు. దేని కోరిక దానికి రాసేసి ఏంటంటే గనక చక్కగా సింక్ దగ్గరే కాల్చేయండి. అలా కాల్చేసి ఏంటంటే ఫలితం అనేది పొందండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తీసేసుకోండి. బిర్యానీ ఆకే కదా అనుకోకండి. బిర్యానీ ఆకు వల్ల మంచి జరుగుతుంది. బిర్యానీ ఆకు వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి, సకల శుభాలు మనకు ఏంటంటే గనక అందుతాయి. అలానే కాకుండా మన కోరిక ఎటువంటిదైనా సరేనండి తొందరగా సిద్ధిస్తుంది. చాలా వరకు కూడా ఏంటంటే గనక ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట. అలా బిర్యానీ ఆకుకు అంతటి పవర్ ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బిర్యానీ ఆకు పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా చేసేసుకునే ఆకు. ఈజీగా ఏంటంటే గనక రిజల్ట్ని పొందొచ్చు అనమాట. అందుకే పాటించేసి ఇంకా చక్కగా ఫలితం అనేది పొందండి. తప్పనిసరిగా చేయండి. ఆదివారం, సోమవారం మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏ వారమైనా సరే చేసుకోండి. ఏ వారం చేసినా కానీ మీకేంటంటే ఫలితం అనేది తొందరగా వస్తుందన్నమాట. తొందరగా మీరే రిజల్ట్ని చూస్తారని చెప్పొచ్చు. ఇంకా పాటించుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు ఆదివారం రోజున ఒక 5 మిరియాలు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తే ఎంతటి మొండివారైనా సరేనండి, ఎదుటివారు మన మాట వినాలని మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఏంటంటే కనుక మంత్రం వేయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది వశీకరణం ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఏంటంటే వశీకరణం అయితే కాదండి. ఒక యోగా ప్రక్రియ లాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కానీ ఫలితం వస్తుంది. ఒకసారికి ఏంటంటే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. మిరియాలు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటాయండి. మిరియాలతో చేసుకునే కొన్ని పరిహారాలు తప్పకుండా ఏంటంటే కనుక ఆటోమేటిక్గా ఫలితాన్ని ఇస్తాయన్నమాట. ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఆదివారం పూట ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా, కొంచెం చీకటి పడుతూ ఉంటుంది. ఆ సమయాలలో ఒక 5 మిరియాలు తీసుకోండి. మిరియాలు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకా మీరు చేశారంటే మీకు తప్పకుండా ఏంటంటే కనుక మార్పు ఉంటుందన్నమాట. ఎంతటి మొండివారైనా సరేనండి, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అందులో మన భర్త కావచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, లేదంటే కనుక మనం ఏదైనా రిలేషన్స్లో ఉంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా కావచ్చండి. ఎవరైనా సరే ఏంటంటే మన మాట వినాలనుకుంటారు. అంటే మన వైపే ఉండాలనుకోవడం తప్పు. ఇద్దరిలో అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి మాట ఒకరు వినాలి. అప్పుడైతేనే రిలేషన్ బాగుంటుంది. రిలేషన్ పరంగా ఎలాంటి అంటే విభేదాలు అనేవి రావు. రిలేషన్ అనేది ఏంటంటే కనుక చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రిలేషన్ ఏంటంటే కనుక చక్కగా ఉండాలన్నా, మీకు మంచి ఫలితం రావాలన్నా సరేనండి, మీరు ఈ విధంగా ఏం చేయండి అంటే 5 మిరియాలు తీసుకోండి. మీ మాట ఎదుటి వాళ్ళు వినాలి, తప్పనిసరిగా వినాలి అనుకుని మీరు కనుక ఈ పరిహారం చేయాలనుకుంటే ఒక 5 మిరియాలు తీసుకోండి. మిరియాలు ఏంటంటే వశీకరణం ప్రక్రియలాగా ఉపయోగపడతాయి. కానీ ఇదైతే వశీకరణం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా చెప్పాలంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని ఆ వ్యక్తి పేరు, అంటే ఆడవారు మగవారి పరంగా ఎవరి పరంగా సరేనండి పర్వాలేదు, వాళ్ళ పేరేంటంటే తెల్లని కాగితం మీద రాయండి. 5 మిరియాలు పెట్టండి. కావాలంటే కొంచెం కచ్చపచ్చగా దంచండి. అలా తెల్లని కాగితం మీద రాసేసి ఆ పేరు ఏంటంటే మా మాట వినాలని రాయాలన్నమాట. నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి. మా భర్త పేరు శ్రీనివాసు, అయితే శ్రీనివాసు నా మాట వినాలని రాసేసి 5 మిరియాలు పెట్టేసి కచ్చాపచ్చగా దంచి చిన్న పొట్లం కట్టండి. పొట్లం కడితే ఏమవుతుందంటే అది తొందరగా కాలిపోతుంది అనమాట. అలా మీరు ఇంట్లో కాకుండా ఇంటి బయట కాల్చండి. ఇంట్లో కాలిస్తే ఏంటంటే మనకే మళ్ళీ ఏంటంటే కనుక చెడు పడుతుంది. అందుకే ఇంటి బయట ఏంటంటే కనుక 5 మిరియాలు తీసుకొని ఇలా తెల్లని కాగితంలో రాసేసి పెట్టేసి ఇంకా తర్వాత ఆ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పే ఈ యొక్క స్విచ్ వర్డ్ అండి, ఇది చాలా అంటే శక్తివంతమైనది. కాబట్టి మీరు ఏంటంటే ఇది పఠించండి. అంటే ఇలా ముందుగా మీరు దాని మీద రాసిన సరే పేపర్ మీద మళ్ళీ ఏంటంటే తిరిగి శ్రీనివాస్ నా మాట వినాలి అని ఇలా ఏంటంటే కనుక అనుకోండి. లేదంటే రాణి, జ్యోతి, స్వాతి ఎవరైనా పర్వాలేదు, నా మాట వినాలని రాసేసి ఇంకా తర్వాత ఫట్ అనుకోండి. అంటే ఫట్ అనమాట. ఈ స్విచ్ వర్డ్ ఏంటంటే కనుక ఫట్ అంటే అక్కడితో ఆగిపోని అర్థం అనమాట. చాలామంది అనుకోవచ్చు దీనివల్ల ఏం జరుగుతుందని. కానీ ఇదేంటంటే తంత్రశాస్త్రంలో అంటే చాలా చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ లాగా. అంటే ఇది జస్ట్ మనకేంటంటే అక్కడితో ఏంటంటే కనుక ఇంకా ఆగిపో, తిరిగి కొత్తగా ప్రయత్నించు అనే విషయంలో ఏంటంటే కనుక ఇది మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా ఫట్ అనుకొని ఇంకా కాల్చేయండి. వెంటనే కాల్చేయండి. కాల్చేసి ఆ బూడిదంతా కూడా అలాగే వదిలేయండి. ఇంట్లో కాలిస్తే మీరు ఏంటంటే కనుక నీళ్లు పోసేయండి. గచ్చుల దగ్గర ఇలా బయట కాలిస్తేమో నీళ్లు పోసేయండి. సింక్ దగ్గర మాత్రం కాల్చకండి. ఇంకా మేము బయటికి వెళ్ళలేమనుకుంటే ఒకవేళ సింక్ దగ్గర కాల్చేసి నీళ్లను పోసుకోండి. లేదంటే ఇంటి బయట మనకు వాష్ ఏరియాస్ ఇలా ఉంటాయి కదా, అక్కడ కూడా కాల్చొచ్చు. అలా కూడా ఫలితాలు అయితే రావటం అనేది మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇలా చేసినా కానీ నమ్మకం ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక చేసే విధానం కూడా బాగుండాలి. అప్పుడే ఫలితం వస్తుంది. అలానే కాకుండా అప్పుడే కోరుకున్న వ్యక్తులు మన మాట వింటారు. ఒకసారి చేసాం బాగుందంటే 2-3 సార్లు చేస్తూ ఉండండి. ఇంకా మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు.